ప్రాబ్లమ్స్ లోకి వెళ్లే ముందు బేసిక్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో వాట్ ఆర్ ద పాయింట్స్ టు రిమెంబర్? లెట్ us see. టాంజెంట్. టాంజెంట్ అంటే ఏంటి? ఆ లైన్ టచింగ్ ద సర్కిల్ అట్ సింగిల్ పాయింట్. మనకు ఒక సర్కిల్ ఉందిలా, ఈ విధంగా ఒక లైన్ కన్సిడర్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇది సర్కిల్ అండ్ ఇది మనకి లైన్. ఓకే, సో ఈ లైన్ మన సర్కిల్ ని ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. సో ఇది ఒక పాయింట్ పి అని చెప్పి అనుకోండి. సో దట్ ఈస్ అబౌట్ ద టాంజెంట్. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ మనకి సర్కిల్ కి, సో ఇది సెంటర్ అయితే ఈ సెంటర్ నుంచి మనకి ఇక్కడ ఉన్న పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ కి ఒక లైన్ కన్సిడర్ చేసుకుంటే దట్ లైన్ ఈస్ కాల్డ్ యాజ్ ద రేడియస్. ఓకే, అదేమవుతుంది? రేడియస్ అవుతుంది. ఓకేనా? అండ్ దట్ రేడియస్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ మనం సెంటర్ ఓ అనుకున్నాం అనుకోండి, ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? యాంగిల్ ఓపిఎల్ ఈక్వల్స్ టు 90 degrees. ఓకే, మనకి ఎప్పుడు కూడా రేడియస్ టాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, 90 degrees ఉంటుంది. ఓకేనా? నౌ లెట్ us స్టార్ట్ ద ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం, the number of tangents that can be drawn from an external point to a circle. ఓకే, సో ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? ఒక సర్కిల్ తీసుకోవాలి. సో లెట్ us కన్సిడర్ దిస్ ఇస్ ద సర్కిల్. ఓకే, ఒక సర్కిల్ తీసుకున్నాము అండ్ వన్ ఎక్స్టర్నల్ పాయింట్. ఎక్స్టర్నల్ పాయింట్ అంటే ఏంటి? సర్కిల్ కి బయట ఉన్న పాయింట్ అన్నమాట. సర్కిల్ లోపల పాయింట్ ఉండకూడదు, బయట తీసుకోవాలి. సో లెట్ us టేక్ దిస్ ఈస్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్. సో సే దట్ ఇట్ ఈస్ అ పి. సో ఇక్కడ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఎన్ని టాంజెంట్ లైన్స్ డ్రా చేయొచ్చు అని అడుగుతున్నారు. సో ఇది టాంజెంట్ 1, ఇది టాంజెంట్ 2. ఓకే, సో వాట్ ఇస్ ద ఆన్సర్? ఆప్షన్ బి 2 విల్ బి అవర్ ఆన్సర్. అయితే ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకోండి. ద లెంత్ ఆఫ్ పిఏ విల్ బి ఈక్వల్ టు లెంత్ ఆఫ్ పిబి. ఓకేనా? సో ఈ రెండు లెంత్స్ కూడా ఎప్పుడు ఈక్వల్ గా ఉంటాయి. ఓకే, సో ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. విల్ సీ ద నెక్స్ట్. ఇన్ ద గివెన్ ఫిగర్ ఆర్క్యూ ఈజ్ అ టాంజెంట్. ఓకే, ఆర్క్యూ ఈజ్ అ టాంజెంట్. ఇఫ్ ఎస్క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 6 centimeters, 6 centimeters అని చెప్తున్నారు. అండ్ క్యూఆర్ ఈజ్ 4 centimeters. క్యూఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 centimeters. ఇది ఓకేనా? దెన్ ఓఆర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? అంటే ఇక్కడ మనకి ఓఆర్ అనేది ఏదైతే ఉందో అది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా? సో రేడియస్ విల్ బి హాఫ్ ఆఫ్ ద డయామీటర్ కదా. సో కాబట్టి ఈ 6 ని మనం ఇక్కడ 3 అని, అలాగే ఈ డిస్టెన్స్ 3 అని మనం స్ప్లిట్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ మనకి ఏమొచ్చాయో ఒకసారి నోట్ చేసుకుందాం. స్టార్టింగ్ లో మనం ఒక పాయింట్ డిస్కస్ చేసుకున్నాం, గుర్తుందా? రేడియస్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్ లైన్ అని చెప్పి. సో ఇది మనకి ఇక్కడ 90 degrees అవుతుంది. ఒప్పుకుంటారా? సో మీకు పైథాగరస్ థీరం గుర్తుందా? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మనం పైథాగరస్ థీరం నుంచి ఏం చెప్పొచ్చు? స్క్వేర్ ఆఫ్ హైపోథెసిస్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ సైడ్ 2 హోల్ స్క్వేర్, స్క్వేర్స్ ఆఫ్ ద అడ్జసెంట్ సైడ్స్. ఓకేనా? అంటే మనం ఏం చెప్పొచ్చు? ఓఆర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఓక్యూ హోల్ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ హోల్ స్క్వేర్. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అన్నది మనకి ఓఆర్ అన్నమాట. ఓకేనా? సో దట్ ఈస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 4 4s are 16. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25. సో 5 centimeters. సో దేర్ ఫోర్ ఏం చెప్పొచ్చు? ఓఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 centimeters. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ లైన్స్ ఇన్ ఎ సర్కిల్ కెనాట్ బి ప్యారలల్? ఓకే, సో చెక్ చేసుకుందామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సర్కిల్ తీసుకుందాం. ఓకేనా? సర్కిల్ తీసుకొని ఒకటి ఒకటి చెక్ చేసుకుందాం. ఓకే, లెట్ us సే దిస్ ఈజ్ అ సర్కిల్. ఫస్ట్ వన్ కార్డ్స్ అని చెప్పారు. ఓకేనా? ఇది కార్డ్ 1 అనుకుందాం, ఇది కార్డ్ 2 అనుకుందాం. సో దీస్ 2 ఆర్ ప్యారలల్. ప్యారలలే కదా. ఓకే, కానీ మనకి ఇక్కడ నాట్ ప్యారలల్ అని చెప్తున్నారు. 2 కార్డ్స్ మనకి ఇక్కడ ప్యారలల్ అయిపోయాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఓకేనా? నౌ లెట్ us చెక్ టాంజెంట్స్. టాంజెంట్స్ చెక్ చేద్దాం. ఓకేనా? దిస్ ఈస్ టాంజెంట్ 1 అండ్ దిస్ ఈస్ టాంజెంట్ 2. సో ఇవి మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి, ప్యారలల్, రైట్? దిస్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్. ఓకేనా? నెక్స్ట్, ఏ కార్డ్ అండ్ ఏ టాంజెంట్ అని చెప్తున్నారు. ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మనం తీసుకునే ఇక్కడ కార్డ్ గానీ ఇక్కడ టాంజెంట్ గానీ ప్యారలల్ గా ఉన్నాయి, అలాగే ఈ కార్డ్ గానీ ఈ టాంజెంట్ గానీ కూడా ప్యారలల్ గా ఉన్నాయి. సో ఏ రెండు కంపేర్ చేసినా మనకి ప్యారలల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ద ఆన్సర్. సో ఆబ్వియస్లీ దిస్ ఇస్ ద ఆన్సర్ అని చెప్పొచ్చు, కానీ అది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకుందాం. ఓకేనా? సో 2 డయామీటర్స్ అని చెప్తున్నారు. సెంటర్ అనేది మనం ఇక్కడ తీసుకుంటే గనక డయామీటర్ ఏమవుతుంది? సో ఇక్కడ మనకి ఈ లైన్ ఏదైతే ఉందో అది డయామీటర్ 1 అనుకుందాం. ఓకేనా? అండ్ ఇక్కడ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ ని డయామీటర్ 2 అని అనుకుందాం. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఇక్కడ డయామీటర్ 1, డయామీటర్ 2 ఖచ్చితంగా పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. అవునా కాదా?
సో దే ఆర్ నాట్ ప్యారలల్. ఓకే, సో టూ డయామీటర్స్ ఎప్పుడు కూడా మనకి ప్యారలల్ అయ్యే ఛాన్సే లేదు. సో ఆప్షన్ డి విల్ బి అవర్ ఆన్సర్. I hope it is clear. We'll see the next one. The chord of a circle of a radius 10 centimeters subtends a right angle at its center. The length of the chord is how much? We have to see. వాళ్ళు చెప్పినట్టు ఫిగర్స్ తీసుకుందాం. ఓకేనా? ఓకే, ఫస్ట్ మనం ఒక సర్కిల్ ని కన్సిడర్ చేస్తాం. లెట్ us say this is the circle. This is one of the radius and let us suppose this is another radius. And మనకి కార్డ్ కూడా చెప్పారు కదా, so this will be the chord. Okay, so we know that OA is the రేడియస్. సో రేడియస్ అని చెప్పారండి 10 సెంటీమీటర్స్ అని చెప్పారు. ఓబి కూడా మనకి రేడియసే కాబట్టి ఇది కూడా మనకి 10 సెంటీమీటర్స్. ఓకేనా? రైట్ యాంగిల్ అట్ ఇట్స్ సెంటర్ అన్నది కూడా మనకి ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి సెంటర్ ఏదైతే ఉందో అక్కడ మనకి 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది. రైట్ యాంగిల్ మీన్స్ వాట్? 90 డిగ్రీస్. ఓకేనా? ఎప్పుడైతే 90 డిగ్రీస్ అనే కండిషన్ ఉందో అక్కడ మనం పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు. ఓకేనా? ఏబి అన్నది మనకి హైపోథసిస్ అవుతుంది. సో హైపోథసిస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం చెప్పొచ్చు? ఓఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఓబి హోల్ స్క్వేర్. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు ఓఏ అంటే రేడియస్ కదా, సో దట్ ఈస్ 10 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్. ఏబి ఏమవుతుందండి? స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ప్లస్ 100. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 10 స్క్వేర్. సో 10 స్క్వేర్ అంటే ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏమొస్తుందండి ఇక్కడ? 10 అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2. సో 10 root 2 will be our answer. Next problem. In the given figure, PT is the tangent. So this PT is the tangent. With the center O, if OT is 6 centimeters, already ఇక్కడ ఇచ్చేసారు. OT అనేది 6 centimeters అని, and OP is 10 centimeters. Clear? మొత్తం ఫిగర్ లో క్లియర్ గా ఉంది. Then the length of the PT is. ఓకేనా? సో ఫిగర్ లో మనకి క్లియర్ గా ఉంది. ఇక్కడ మనకి PT అనేది తెలియదు, అదేంటో అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. Let us say that is X. సో ఇక్కడ మీరు ఫిగర్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ పర్పెండిక్యులర్ అని చెప్పి క్లియర్ గా కనిపిస్తుంది మనకి. ఇక్కడ పర్పెండిక్యులర్ ఉంది అంటే ఆబ్వియస్లీ పైథాగరస్ థియరం అప్లై అయిపోతుంది. ఓకేనా? సో మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని ఇటువైపు తీసుకొచ్చేస్తున్నానండి నేను, 10 స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్. ఓకేనా? సో 10 స్క్వేర్ అంటే 100 మైనస్ 6 స్క్వేర్ అంటే 36. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 64. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు square root of 64. 64 is equals to 8. Therefore, x అంటే ఏంటి మనకి ఇక్కడ? PT. ఓకేనా? Therefore, PT is equals to 8 centimeters. So that is option A will be our answer. I hope it is clear. Let us see the next one. In the given figure, point P is 26 centimeters away from the center O. ఓకేనా? PT of the tangent drawn from P to the సర్కిల్ ఈజ్ 24 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ మనకి పీటీ ఎంత ఇచ్చారండి? ఇది 24 సెంటీమీటర్స్ అని చెప్పారు. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అని చెప్పి అడుగుతున్నారు. ఓకేనా? సో రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అంటే ఏంటి? ఇక్కడ P అనే పాయింట్ నుంచి ఇక్కడ O అనే సెంటర్ లైన్ తీసుకుంటే ఇది మనకి రేడియస్ అవుతుంది. సో ఆ రేడియస్ ఎంత అన్నది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ ఎప్పుడు కూడా టాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. సో దిస్ ఈస్ పర్పెండిక్యులర్. అండ్ ఇక్కడ మనకి క్వశ్చన్ లో చెప్పారు ఓపీ అనేది ఎంత ఇచ్చారండి? క్వశ్చన్ లో 26 అని ఆల్రెడీ ఇచ్చేసారు. ఓకేనా? సో 26 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలన్నది. ఎందుకు అంటే ఇక్కడ మనకి 90 డిగ్రీస్ యాంగిల్ అని చెప్పి తెలుస్తుంది. పర్పెండిక్యులర్ అంటే ఆబ్వియస్లీ మనం ఇక్కడ ఏం చేయాలి? పైథాగరస్ థియరం యూజ్ చేసి మనం ఆర్ అనే రేడియస్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పటి వరకు మనం చాలా ప్రాబ్లమ్స్ చేసాం కదా. సో అదే విధంగా ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ని మీరు సాల్వ్ చేసి నాకు ఆన్సర్ ఎంత అన్నది కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? Now let us see the next one. So ఈ ప్రాబ్లం జాగ్రత్తగా వినండి అమ్మా. If a chord AB sustains an angle of 60 degrees, okay, at a center of a circle, then the angle between the tangents to the circle drawn from A and B is. So we have to find the angle between the tangents. Okay, so let us draw the figures. So first మనం ఏం చేయాలి? Let us suppose this is the required circle. ఓకేనా? ఇది మన సర్కిల్ అని చెప్పి అనుకో. నెక్స్ట్ సో మనకి ఇక్కడ ఏం చెప్పారు? కార్డ్ ఏబి అని చెప్పారు. సో దిస్ ఇస్ ద పాయింట్ ఏ అండ్ దిస్ ఇస్ ద పాయింట్ బి. ఓకేనా? అండ్ ఇక్కడ మనకు తెలియదు. లెట్ us సపోజ్ దిస్ ఇస్ ద సెంటర్ ఓ. ఓకేనా? అండ్ యాంగిల్ ఏఓబి 60 డిగ్రీస్ ఆల్రెడీ మనకి ఇక్కడ చెప్పారు క్వశ్చన్ లో. ఓకేనా? సో దట్ ఈస్ 60 డిగ్రీస్. అండ్ అదే విధంగా మనకి ఇక్కడ ఏ నుంచి ఒక టాంజెంట్, బి నుంచి ఒక టాంజెంట్ తీసుకోమని చెప్పారు. ఓకేనా? సో బి అనే పాయింట్ కి ఒక టాంజెంట్ అండ్ అదే విధంగా ఏ అనే పాయింట్ కి ఒక టాంజెంట్ తీసుకున్నాం. ఓకేనా? ఈ విధంగా let us suppose this is the point P. ఓకేనా? సో ఇక్కడ మీరు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే AOBP is a quadrilateral. ఓకే, గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ ఓబి అన్నది రేడియస్ అంటే ఖచ్చితంగా పర్పెండిక్యులర్ గా ఉండాలి కాబట్టి దిస్ ఈజ్ అ 90 degrees కదా. యాంగిల్ బి అన్నది ఏంటి 90 degrees. ఓకేనా. అండ్ ఓఏ అండ్ ఏపీ ఆర్ ఆల్సో పర్పెండిక్యులర్ అంటే ఇక్కడ కూడా మనకి 90 degrees. ఓకేనా. సో అందుకని మనం యాంగిల్ ఏ నేను తీసుకోవచ్చు, అది కూడా 90 degrees తీసుకోవచ్చు. రైట్. ఇక్కడ మనకు ఆల్రెడీ యాంగిల్ ఓ అనేది 60 degrees మనకి క్వశ్చన్ లో ఇచ్చేసారు. ఓకేనా. సో యాంగిల్ ఓ ఈజ్ 60 degrees. సో ఈ యాంగిల్ పి అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో వి డోంట్ నో ద యాంగిల్ పి. సో ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఏఓబిపి అన్నది ఆల్రెడీ మనం క్వాడ్రిలేటరల్ అని చెప్పి చెప్పుకున్నాం కదా. సో సమ్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్స్ ఎప్పుడు కూడా మనకి ఏంటి 360 degrees గుర్తుందా. ఓకే. సో మనం ఏం చెప్పొచ్చు, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ ఓ ప్లస్ యాంగిల్ పి ఈ మస్ట్ బి ఈక్వల్స్ టు 360 degrees. ఓకేనా. యాంగిల్ ఏ అంటే 90 degrees, యాంగిల్ బి అంటే 90 degrees ప్లస్ యాంగిల్ ఓ అంటే ఏంటి 60 degrees ప్లస్ యాంగిల్ పి ఈజ్ ఈక్వల్స్ టు 360 degrees. ఓకేనా. therefore యాంగిల్ పి ఈజ్ ఈక్వల్స్ టు 360 degrees minus 240. ఓకేనా. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 120 degrees. ఓకేనా. సో 120 degrees ఈజ్ అవర్ ఆన్సర్. ఈ ప్రాబ్లం కన్ఫ్యూజింగ్ గా ఉంది అనుకుంటే మళ్ళీ ఒకసారి చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సిమిలర్ ప్రాబ్లం నెక్స్ట్ ప్రాబ్లం ఉంది, అది మీరు ఓన్ గా ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. రైట్. నౌ లెట్ us see the next one. PA and PB are the tangents to a circle with center O such that angle AOB is 110 degrees. Then angle APB is equal to, జస్ట్ ఇప్పుడే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం చూసారా, సిమిలర్ ప్రాబ్లం అండి ఇది. ఓకే. సో ఫిగర్ అంతా నేను ఇక్కడ డ్రా చేసి మీకు క్లియర్ గా ఇస్తున్నాను. దీని ఆన్సర్ ఏంటో మీరు సాల్వ్ చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా. ఈ ఫిగర్ కూడా మీరే ఓన్ గా డ్రా చేయడానికి ట్రై చేయండి. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం. ఇన్ ద గివెన్ ఫిగర్ ద లెంత్ ఆఫ్ BC ఈస్, సో వీ హ్యావ్ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ దిస్ BC. ఓకే. BC. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ DEF అనే పాయింట్స్ దగ్గర మనకి టాంజెంట్స్ ఫామ్ అయ్యాయి. ఓకేనా. సో మనకు ఆల్రెడీ తెలుసు, ఒక సర్కిల్ కి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ కనుక కన్సిడర్ చేసుకుంటే దోస్ లెంగ్త్స్ విల్ బి ఈక్వల్. ఓకేనా. సో అందుకని మనకి ఇక్కడ ఏమొస్తుంది, BF మస్ట్ బి ఈక్వల్స్ టు BD. ఓకేనా. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చారు BF అన్నది మనకి 3 centimeters అని చెప్పి ఇచ్చారు. సో కాబట్టి ఇక్కడ BD కూడా మనకి ఏమవ్వాలి 3 centimeters అవ్వాలి. ఓకేనా. అండ్ అదే విధంగా ఇక్కడ కూడా ఏ అన్నది ఎక్స్టర్నల్ పాయింట్ కింద తీసుకుంటే, సో ఇక్కడ మనకి AF కి మనకి 4 centimeters అని చెప్పి చెప్పారు. సో ఇది 4 centimeters అయితే ఆబ్వియస్ గా AE అన్నది 4 centimeters. ఓకే. అయితే ఇక్కడ మనకి కంప్లీట్ గా AC ఇచ్చారు, కంప్లీట్ గా మనకి 11 centimeters అని చెప్పి చెప్తున్నారు. ఓకేనా. అయితే ఏసీని ఎలా మనం కన్సిడర్ చేసుకోవచ్చు, AE ప్లస్ EC, AE ప్లస్ EC. AE అన్నది ఆల్రెడీ మనకి 4 అని తెలుసు, ప్లస్ EC అన్నది మనకి 11 centimeters అనమాట. అంటే EC ఏమవుతుంది మనకి 11 minus 4 అవుతుంది. ఓకే. దట్ ఈస్ ఈక్వల్స్ టు 7. ఓకే. సో మళ్ళీ ఇదే రూల్ అప్లై చేస్తే ఇక్కడ మనకి C అన్నది ఎక్స్టర్నల్ పాయింట్, సో ఈ లెంత్ మనకి 7 అయితే ఇక్కడ మనకి BC అన్నది కూడా 7 centimeters అవుతుంది. అవునా. సో therefore BC ఈక్వల్స్ టు ఏమని చెప్పొచ్చు, BC ఈక్వల్స్ టు BD ప్లస్ DC. ఓకే. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 10 centimeters. Therefore option B will be our answer. So that's all for today's video. We'll meet in the next video. Bye.